సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ సెలబ్రిటీ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుందో ఎవరు ఊహించలేం. టాలీవుడ్ ఫోక్ డాన్సర్లు ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ వివాదం ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరిపైన వస్తున్న ట్రోల్స్, రూమర్స్ పైన తాజాగా ఈశ్వర్ సాయి మరొకసారి స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తమ గురించి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని ఈశ్వర్ సాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యవహారం పైన పూర్తి నిజాలు తెలుసుకోకుండా కొందరు కావాలని ట్రోల్స్ చేస్తున్నారని, మీడియా కూడా తమకు తెలిసిన సమాచారంతోనే కథనాలు రాస్తుందని ఆయన వాపోయారు. అసలు తమ మధ్య ఏం జరిగిందనే విషయంలో బయటకు తెలిసింది కేవలం 10% మాత్రమేనని, మిగతా అసలు విషయం బయటకు రాలేదని ఈశ్వర్ సాయి స్పష్టం చేయడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది. ఇక ఆ రోజు అసలు ఏం జరిగిందని దానిపైన ఈశ్వర్ సాయి క్లారిటీ ఇస్తూ, ఆ రోజు ఉదయం తనకు షూటింగ్ ఉందని చెప్పారు. ఉదయం 5:30 లొకేషన్కు బయలుదేరాల్సి ఉండడంతో తాను త్వరగా రెడీ అవుతున్నానని తెలిపారు. ఆ సమయంలో తన అసిస్టెంట్ తన వాష్రూమ్ను ఉపయోగిస్తున్నాడని, అందుకే తాను వాష్రూమ్ కోసం మాధురి రూమ్కు వెళ్ళవలసి వచ్చిందని వివరించాడు. పరిస్థితులు ఇలా ఉంటే దీన్ని వేరే కోణంలో చూపిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఆ సమయంలో తన భార్యకు ఎవరో కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చి రెచ్చగొట్టారని ఈశ్వర్ సాయి సంచలన ఆరోపణలు చేశారు. తన భార్యకు ముందే తనపైన కొన్ని అనుమానాలు ఉండేవని, ఆవేశంలో ఆమె కొన్ని పనులు చేసిందని చెప్పారు. ఆ సమయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో తాము మాట్లాడే అవకాశం లేక సైలెంట్గా ఉండవలసి వచ్చిందని తెలిపారు. తన భార్య వెనక ఉండి కొందరు కావాలనే ఆమెను రెచ్చగొట్టారని, బూతులు తిడుతూ వీడియోలు కూడా తీశారని ఈశ్వర్ సాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వివాదం కారణంగా తన వల్ల తోటి కళాకారిణి అయినటువంటి మాధురి రాథోడ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని భావించిన ఈశ్వర్ సాయి ఆమెకు పబ్లిక్గా క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు ఎంతగా కుదేలవుతాయో ఈ ఉదాంతం మరోసారి నిరూపించింది. ఏది ఏమైనా ఈశ్వర్ సాయి విడుదల చేసిన ఈ తాజా వీడియో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ మరొకసారి హాట్ టాపిక్గా మారింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వర్ సాయి. అసలు ఏం జరుగుతుందండి? అసలు ఏమనుకుంటున్నారు మీ అందరూ? రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు, రకరకాలుగా మీడియా వాళ్ళు రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఉన్నది లేనిది ఏది పడితే అది రాస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదండి, మేము తప్పు చేసాము. ఆ తప్పు ఏంటి? మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము అని చెప్పాను. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్లో ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనుకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికే ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్గా నా భార్యకి నేను సంజాయిషి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో కొన్ని 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నాను. ఇదే విషయాన్ని మీ అందరికి ఇంటర్వ్యూలో చెప్దాం అనుకున్నాను, కానీ మా లీగల్ అడ్వైస్ ప్రకారం నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాను.
అందులో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికి 10% మాత్రమే తెలుసు, మిగతా 90% మీకు తెలియదు, మీరు చూడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక మనిషికి ప్యానిక్ అంటే ఏంటో అర్థమవుతుంది. అమ్మ మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ 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 సారీ. మీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీ.